హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్క చూడండి. తంగేడు మొక్క అంటారు. తంగేడు పూల మొక్క అని చాలామంది పిలుస్తూ ఉంటారు. పల్లెటూరులో వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ మొక్క గురించి. అయితే ఈ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ చాలామందికి మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసింది ఏంటంటే, ఈ తంగేడు పూల మొక్క నాగుల చవితి రోజు పుట్ట దగ్గర పెట్టడానికి నాగుల చవితి రోజు పూజగా పనిచేస్తాయి అనేసి చాలామందికి తెలుసు. అయితే ఈ చిట్ట వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ నేను వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయదశమి రోజు బతుకమ్మ పండుగ అవుతుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పండుగ. అలాంటి పండుగలో ఈ తంగిడి పూలు లేకుండా పండుగ అంటే జరగదు. అందుకే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో తంగిడి పూల బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ రకరకాల ఎన్నో పాటలు పాడుతున్నారు. ఎన్నో రకాల పాటలు కూడా యూట్యూబ్లో రీల్స్లో తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ తంగిడి పూలు మొక్క వల్ల నరాలు బలహీన పడకుండా ఉండటానికి, నొప్పులు నివారణ చేయడానికి ఈ మొక్క కిందని వేర్లు, బెరడు, ఈ పువ్వులు పనిచేస్తాయి. ఔషధాల్లోని మందుల్లోని కూడా ఈ మొక్క బెరడు వేలుతో తీసిన రసాన్నే మందులో కలిపి వాడుతూ ఉంటున్నారు ఈ రోజుల్లో. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది, పూర్వంలోనే ఇచ్చింది, కానీ మనం అవన్నీ మర్చిపోతున్నాం. కానీ నేను ఒక రైతు బిడ్డగా నాకు తెలిసిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీకు తెలిసిన ఒక్కసారి వినండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ తంగిడి పూలు వల్ల ఔషధ పరిశ్రమలన్నీ మన ప్రకృతి నుంచి తీసిన, చెట్ల నుంచి తీసిన, బెరడు నుంచి తీసిన రసాన్ని కొంచెమైనా మందుల్లో కలుపుతున్నారు. ఇవి కలపకుండా ఏ మందులు కూడా తయారవ్వు. పైగా మన పూర్వీకులు నాటు వైద్యం అనేసి, ఆయుర్వేద అని ఎన్నో రకాలుగా మన భారతదేశంలో మొదటి పుట్టిన నీళ్ళంటిది. అలాంటి వైద్యాన్ని మనం వదులుకొని ఇప్పుడు రసాయన మందులు వేసుకోవడం వల్ల మరికొన్ని రోగాలు కూడా తెచ్చుకుంటున్నాం. చాలామంది గార్డెన్లో పాములు రాకుండా ఉండడానికి రకరకాల మొక్కలు ఏవో చూపిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ మొక్క ఉన్న దగ్గర పాములు తిరగవు. అందుకే నాగల చవితి రోజు ఈ మొక్క పువ్వులను తీసుకెళ్ళి పుట్ట దగ్గర పెడతారు. పుట్టలో విషపూరితమైన పాములు ఉంటాయి కదా, మనం పూజ చేసేటప్పుడు అవి బయటకు రాకుండా ఉండాలని చెప్పి పెడతారు. అది అసలైన మెయిన్ కారణం. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకు పెడతారంటే మన వారసత్వం, మన పూర్వకాల నుంచి వచ్చిన సంప్రదాయం అని అనేస్తారు తప్ప అసలు విషయం కూడా పెద్దోళ్ళు కూడా చెప్పట్లేదు ఈరోజు పిల్లలకి. అందుకే పిల్లలకి తెలియడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ రైతు బిడ్డ రమేష్.